నేమి ప్రతి ఒక్క జన సైనికుడి అడుగు ప్రస్తుతం పిఠాపురంలోని చిత్రాడ వైపే వెళ్తుంది. 1700 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చిత్రాడ వైపు అయితే ఫుల్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసే పనిలో పడుతున్నారు. దీంతో పాటు మెగా ఫ్యామిలీ అంతా కంప్లీట్ మెగా ఫ్యామిలీ అంతా ఒకే స్టేజ్ పైన కనిపించబోతుందన్న న్యూస్ తో అటు మెగా అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, తమ అభిమాన కుటుంబం అంతా ఒకే స్టేజ్ పైన కనబడబోతోంది. ఈ 12 సంవత్సరాల కష్టాన్ని ఈ సభతో సగర్వంగా చెప్పబోతున్నామంటూ కూడా జన సైనికులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు అభిమానానికి అంగవైకల్యం అడ్డురాదు, ఆ పిచ్చి ప్రేమకు ఎండలు భయపడి వెనక్కి వెళ్ళాలి అంటూ కూడా కథం తొక్కుతూ చిత్రాడ సభ వైపు అయితే వెళ్తున్నారు. 1700 మంది పోలీసులు, అటు పోలీసుల నిఘా, సీసీ కెమెరాల నిఘా, ఎక్కడికెక్కడ పటిష్ట బందోబస్తు, మహిళలకు పురుషులకు సపరేట్ గా క్యారిడార్లు, దీంతో పాటు సభ పైన 250 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు, దీంతో పాటు ఎడమవైపు కుడివైపు వీర మహిళలు, ముఖ్యమైన జన సైనికులు కూర్చునేందుకు ఏర్పాట్లు, లోపలికి విఐపి పాస్లు, దాంతో వివిఐపి పాస్లు, మోస్ట్ ఇంపార్టెంట్ పాస్లు, ఇలా 3 విభాగాలు చేయడం జరిగింది. దీంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఒక పాస్ ను రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది నెట్టింట్లో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పాస్ వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరిని సభలోకి అంటే స్టేజ్ దగ్గరికి వెళ్లే ప్రతి ఒక్కరిని అయితే చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. దీంతో పాటు ఇక మీదట జనసేన అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాబోయే రోజుల్లో జనసేన ఎలాంటి ముఖ్య భూమిక పోషించబోతోంది, జన సైనికులకు అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దిశా నిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 90 నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి ప్రసంగం ఉంటుందా, లేకపోతే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారా అన్న విషయానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ లేదు. బట్ మినిమం గంటన్నర పాటు అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నాళ్ళలో వేచిన హృదయం ఈనాడే కనిపించింది అన్నట్టుగా 12 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు ఈ జెండా ఎగురుతుంది, మా అధినేత ఒక ముఖ్యమైన భూమిక పోషించబోతున్నారు, రాష్ట్రాన్ని ఏళ్తారు అంటూ కూడా పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి జన సైనికులు ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈసారి ఆ తరుణం వచ్చింది, ఖచ్చితంగా మన సత్తాని చూపించాలి అంటూ కూడా ప్రతి ఒక్క జన సైనికుడు భావించిన విషయం తెలిసిందే. వారి కలలకు రూపం ఇస్తూ సభా ఏర్పాట్లు కావచ్చు, సభా ప్రాంగణ నిర్మాణం కావచ్చు, సభా కార్యక్రమాలు కావచ్చు, అంటే రేపు జనసేన తీరుతెనులు ఎలా ఉండబోతున్నాయి, దేనికి ముఖ్య భూమిక పోషించబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు ఉండబోతున్నాయి, ఏ విషయానికంటే సభా ప్రాంగణాలకు పెట్టిన పేర్లను చూస్తేనే మనకు అది క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది తమ ఆవిర్భావ సభలకు సంబంధించి వాళ్ళ ఎలివేషన్ కోసం చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అలా కాకుండా జేకేతనం పేరిట ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. డొక్కా సీతమ్మ, రాజసూర్యారావు బహదూర్, మల్లారి నాయకర్ పేర్లతో అంటే ఎంట్రన్స్ ద్వారాల పేర్లను ఏర్పాటు చేశారు. అంటే ముందుగా మన వాళ్ళను గౌరవించుకుందాం, మన ఖ్యాతిని నిలువరింపజేసిన వారిని గౌరవించుకుందాము, ముందు మన వాళ్లకు మనమే ఆ పేరును తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, కనుమరుగవుతున్న మన పోరాట యోధుల గురించి కావచ్చు, సంస్కరణను తీసుకొచ్చిన వాళ్ళ గురించి కావచ్చు మనమే చెప్దాము అంటూ ఆయన ఈ సభ ప్రాంగణంలో బహదూర్ కావచ్చు, డొక్కా మాణిక్యమ్మకు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. క్యాంటీన్లను ఏపీలో నిర్వహించబోతున్న క్యాంటీన్లను అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లుగా కూడా పేరు పెట్టాలంటూ కూడా ప్రతిపాదించిన విషయం తెలుసు. ఒక్కటేంటి, మన తెలుగుతనం ఉట్టిపడేలా ప్రతి ఒక్క తెలుగు వారు గర్వించే విధంగా, జన సైనికులు గల్లా ఎగరేసుకునే విధంగా సభ ఉండబోతుంది అనేది మనకు క్లియర్ గా తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం అన్ని దారులు ఇందాక చెప్పినట్టుగా ఎలా వీలైతే అలా తమ అభిమానాన్ని చూపించుకునేందుకు బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు, స్కూటర్ ర్యాలీలు, వాహనం ఏదైతే ఏముంది అన్నీ కూడా చిత్రాడ వైపు అన్నట్టుగానే వెళ్తుంది. మొత్తం ఒకవైపు అటు అవతల సముద్రం కనిపిస్తుంటే ఇటువైపు జన సైనికుల సంద్రం కనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అక్కడ ఆ కోలాహలం అనేది అంత
కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. జెండాలు అటు బైక్ల మీద ఎంత మంది కావాలని అంతమంది. మేము సభకు వెళ్ళాలి, ఆ సభలో మేము కూర్చోవాలి, మా అధినేతను మేము చూడాలి, మీ వెంట మేము ఉన్నామని చెప్పాలన్న ఉత్సాహం అనేది ప్రతి ఒక్క జన సైనికుడి కళ్ళల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూట్ మ్యాప్ అయితే చాలా క్లియర్ గా డిజైన్ చేయడం జరిగింది. ఎంట్రన్స్, ఎగ్జిట్, అలాగే పిఠాపురం ప్రజలకు కూడా ముందు రోజే విజ్ఞప్తి చేయడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి, దయచేసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి అని. దీంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం సభా ప్రాంగణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 4 గంటల కల్లా అటు ప్రత్యేక విమానంలో అధినేత పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు అనేసి తెలుస్తోంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో కాస్త అటు ఇటుగా పవన్ కళ్యాణ్ గారు సభకు రావచ్చు. రమారామి 5 గంటల ప్రాంతంలో అయితే సభ ప్రారంభం అవ్వచ్చు అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎండలు స్టార్ట్ అయిన విషయం